వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆపరేషన్ రెడ్ బుక్ నారా లోకేష్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరినైతే అధికారులు చాలా ఇబ్బందుల పాలు చేశారో, అది ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరైతే చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించారో వాళ్ళందరి నేమ్స్ కూడా ఇందులో రాసుకోవడం జరిగింది. తప్పుడు విధానాలతో తప్పుడు మార్గంలో వెళ్లి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ప్రతిపక్ష నేతల కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఒకటి ప్రిపేర్ చేశాను అని చెప్పి నారా లోకేష్ చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ దాని మీద సిఐడి వారు కోర్టుకు కూడా వెళ్లి అధికారుల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు అన్నటువంటి కేసు కూడా పెట్టడం జరిగింది. దాని మీద అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కోర్టు చాలా చీవాట్లు పెట్టి మీరు 41A నోటీస్ ఇవ్వడానికి ఎందుకు ఉత్సాహపడట్లేదు, అసలు అది ప్రొసీజర్ కదా అని కూడా చాలా చీవాట్లు పెట్టింది. సరే, అది అయింది. సో మొత్తానికి ఏంటంటే సిఐడి వారు డైరెక్ట్ గా వెళ్ళి కేసులు పెడుతున్నారు, ఇలా అధికారులను బెదిరిస్తున్నట్టుగా వాళ్ళని ఇది చేస్తున్నారు అని చెప్పి రెడ్ బుక్ గురించి ఏదైతే ప్రస్తావించారో, మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అటువంటి రెడ్ బుక్ ఏమన్నా ఉందా, లేదంటే అటువంటి అవసరం లేకుండానే ఎవరైతే తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారులు ఉన్నారో ఆ లిస్ట్ అంతా ఆయన ప్రిపేర్ చేసుకుంటున్నారో తెలియదు. కానీ అధికారుల్లో మాత్రం భయం అనేది చాలా పెరిగింది. అందుకని చెప్పే చంద్రబాబు నాయుడు గారిని 2 రోజుల క్రితం ఆయన నివాసంలో 6 అధికారులు కలిశారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కలిసి, అయ్యా క్షమించండి, ఇది మేము కావాలని చేసినటువంటి తప్పులు కాదు, మీ ఎడల ప్రవర్తించినటువంటి తీరు, మీ పార్టీ నేతల మీద ప్రవర్తించినటువంటి తీరు, తీసుకునే నిర్ణయాలు వీటన్నిటిలోనూ కూడా మా తప్పు వ్యక్తిగతంగా ఏది లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆదేశాలతో మాత్రమే, వారి తప్పుడు నిర్ణయాలతో మాత్రమే ఇది జరిగింది అని చెప్పి క్షమాపణ అడిగారు అని తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చేసినటువంటి ఒక సర్వే వివరాలకు కూడినటువంటి ఫైల్ ని చంద్రబాబు నాయుడు గారికి అందించారు. ఏ నియోజకవర్గాల్లో ఎలా జరుగుతోంది ఏంటి అనేటువంటిది, దొంగ ఓట్లకు సంబంధించి ఎవరెవరు ఏ విధంగా చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఏ నియోజకవర్గాల్లో ఈ ఓట్ల గల్లంతు అనేది ఎవరు చేశారు, దీనికి సంబంధించినటువంటి వివరాలతో కూడిన ఫైల్ ని చంద్రబాబు నాయుడు గారికి అందించారట. అలాగే ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుచుకోబోయేటువంటి సీట్లు ఎన్ని, వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయి అనేటువంటి వివరాలు కూడా చాలా స్పష్టంగా అందులో మెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఆ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం, ఈ సర్వే వివరాల ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 140 సీట్లు అనేవి వస్తాయి ఎన్నికల్లో, అసెంబ్లీ సెగ్మెంట్ లో. 25కి 22 నుంచి 24 వరకు ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వస్తాయి అనేది వారి సర్వే వివరాల వల్ల తెలిసినటువంటి సమాచారం. దీన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు విస్తృతంగా సర్క్యులేట్ చేసిన, ముఖ్యంగా ఈ సర్వేకి సంబంధించినటువంటి వివరాలు. అయితే కలిసినటువంటి అధికారులు ఎవరు, వాళ్ళ పేర్లేంటి, ఏ టైంలో కలిశారు అన్నటువంటి వివరాలు మాత్రం చాలా గోప్యంగా ఉంచబడ్డాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆ వివరాలు తెలియదు. కేవలం ఈ సమాచారం వచ్చింది అన్నది మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి బయటకు పెట్టడం జరిగింది. అఫ్ కోర్స్ దీనికి సంబంధించి అథెంటిక్ ప్రూఫ్ మన దగ్గర ఏమన్నా ఉందా అని అడిగితే, పాలిట్ బ్యూరోలో మాకు ఐకాన్ న్యూస్ కి ఉన్నటువంటి సత్సంబంధాల కారణంగా కొన్ని సన్నిహిత వర్గాల నుంచి మాకు ఈ సమాచారం అందింది, విచ్ ఇస్ క్రెడిబుల్ డెఫినెట్ గా. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నీ మొహమ్మద్ చెప్పారేమిటో అని అడగచ్చు. ఆయన నా మొహమ్మద్ చెప్పక్కర్లేదు, పాలిట్ బ్యూరోలో ఉన్నటువంటి సభ్యులతోటి ఇదిగో మనకి ఇలాంటి నివేదిక వచ్చింది అని చెప్తే చాలు, ఆ ఒక పాయింట్ అనేది సరిపోతుంది. సో వివరాల ప్రకారం చూసుకుంటే మాత్రం 6 కలిసినట్టుగా డెఫినెట్ గా చెప్పారు. ఎవరు కలిసారు ఏంటి అనేది పక్కన పెట్టి, ఎందుకంటే ఆయన హైదరాబాద్ లో తన నివాసంలో రాజ్యశ్యామల యాగాన్ని నిర్వహిస్తున్నారు 2 రోజుల నుంచి కూడా, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నేపథ్యంలోనే ఇదే మంచి ముహూర్తం అనుకున్నారేమో కానీ, అట్ ద సేమ్ టైం ఆపరేషన్ రెడ్ బుక్ అనేది కూడా చాలా విస్తృతంగా లోకేష్ చేస్తున్నారు అన్నటువంటిది కూడా ఉంది. కాబట్టి వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిది అవుతుంది. ఆ సమయంలో ఈ అధికారులు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం అనేది 100% ఉంది అనేటువంటి ఒక అభిప్రాయంతో ముందే వెళ్ళి సరెండర్ అయ్యి, మా తప్పు కాదు, వ్యక్తిగతంగా మేము చేసేవాళ్ళం కాదు, ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ హయాంలో పనిచేసినటువంటి అధికారులం మేము, అది ఇగో మా ప్రతిభా పాఠవాలు, మీరు మాకు ఇచ్చినటువంటి కితాబులు ఇవి, ఇగో ఈ సక్సెస్ రేట్ అనేది మేము చూపించగలిగాము. కానీ ఈ రోజు మేము ఫెయిల్ అవ్వడానికి కానీ, ప్రభుత్వం ఫెయిల్ అవ్వడానికి కానీ కారణం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలే, వాళ్ళు మా మీద పెట్టినటువంటి ఒత్తిడే తప్ప మా అంతటా మేము వ్యక్తిగతంగా ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని మిమ్మల్ని ఇబ్బందుల పాలైతే చెయ్యలేదు, మేం కావాలని చేయలేదు. అయినా సరే జరిగినటువంటి తప్పిదాలకి మమ్మల్ని క్షమించండి అని చెప్పి కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని అనేది వార్త అనేది బయటకు వచ్చింది. సో అధికారుల్లో భయం అనేది బాగానే కనిపిస్తోంది. అలాగే సర్వే వివరాలతో కూడా వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెల్లు చీటి అనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.